బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సాంకేతికతను వినియోగించుకొని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఫలితంగా పరిపాలన మరింత సౌలభ్యమవుతుందని చెప్పారు. ఈచ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ప్రకటించారు. విశాఖలో 2 రోజుల పాటు జరిగిన డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ 2024 సదస్సుకు చివరి రోజున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అప్డేట్ చేసిన రాష్ట్రం మంది దాన్ని కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలని చేస్తాం. నదులు అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం, అదే మరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ లాజిస్టిక్స్ని ఏ విధంగా మాస్టరైజ్ చేయాలో చేసి తక్కువ లాజిస్టిక్స్ కాస్ట్ని పెట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. అదే మరిగా ఎనర్జీ ఆప్టిమైజేషన్ పోతాం. అన్ని వెహికల్స్ కానీ ఇళ్ళకు కానీ ఎక్కడ చూసినా గ్రీన్ ఎనర్జీ వాడడం, దీని ఖర్చు తగ్గించడం, ఏం చేయాలో అవన్నీ చేస్తాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఇంకో పక్క అన్నిటికీ కూడా మళ్ళీ డీప్ టెక్నాలజీ ఉంటుంది. ఇవన్నీ అనుసంధానం చేస్తాం. జనాభా, అందుకే ఇంకో మాట కూడా చెప్పాను, పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా శ్రద్ధ పెడతాం. ఈరోజు చాలా ఉత్సాహంగా చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి చాలా పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏమి ఉపయోగిస్తే వాళ్ళకి ఈజీగా ఇంకా మెరుగైన సేవలు అందిస్తారు, అవన్నీ ఉపయోగిస్తారు. ఇవి ఏది చూసినా నేను ఒకటే ఆలోచిస్తున్నాను, పేదవాడికి ఎట్లా ఉపయోగపడుతుంది, కామన్ మ్యాన్కి ఏం ఉపయోగం ఉంటుంది, పిల్లలకు భవిష్యత్తు ఎట్లుంటుందో ఇవన్నీ ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాళ్ళే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా రావాలి. ఎక్కడున్నా డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు, ఎక్కడున్నా మీరు పని చేయవచ్చు. అలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తాం.